హలో, వెల్కమ్ టు సీఫాక్స్ ఎంటర్టైనర్. మీ ఇంట్లో పుట్టిన చిన్నపిల్లలకు ఇంకా బర్త్ సర్టిఫికేట్ తీసుకోకపోతే వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్ని మీరు మీ సేవ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ అనేది మీ అప్పుడే పుట్టిన చిన్న పిల్లల దగ్గర నుంచి 1 సంవత్సరం లేదా సంవత్సరం పైబడిన పిల్లల వరకు అందరికీ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ ఇప్పుడు పుట్టే ప్రతి ఒక్క పిల్లలకు కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మీరు చేయాల్సిందల్లా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ హాస్పిటల్ యొక్క ఎక్కడైతే మున్సిపాలిటీలో పుట్టి ఉంటారో ఏ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్లో కనుక మీ పిల్లలు జన్మించి ఉంటే ఆ పిల్లల యొక్క హాస్పిటల్ యొక్క డిశ్చార్జ్ కార్డుని, తర్వాత తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్ళి మీ పిల్లల పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిల్లల పేరు ఏదైతే నమోదు చేసుకుంటారో అది ఖచ్చితంగా ఎప్పటికీ అంటే పర్మనెంట్ నేమ్ అనేది ఉండాలండి. పర్మనెంట్ నేమ్ అది మళ్ళీ మారదు కాబట్టి, బర్త్ సర్టిఫికేట్లో మళ్ళీ చేంజెస్ ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక పర్మనెంట్ నేమ్ని మీరు సజెస్ట్ చేసుకొని ఆ పేరుని కనుక మీరు మీ సేవా కేంద్రంలో దరఖాస్తులు నింపి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు తప్పకుండా మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ని ఆ పేరుతో నమోదు చేసి మీకు 10 నుంచి 15 రోజుల్లో ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుందండి. కన్సర్న్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇది కేవలం ఒకవేళ మున్సిపాలిటీ అండర్లో ఉండే హాస్పిటల్స్లో జన్మించిన పిల్లలకు మాత్రమే. ఒకవేళ మీ పిల్లలు కనుక గ్రామ పంచాయతీ అంటే ఊర్లలో విలేజెస్లో మున్సిపాలిటీ కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో కనుక మీ పిల్లలు అక్కడ ఉన్న హాస్పిటల్స్లో కనుక జన్మించి ఉంటే మీరు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర మీ యొక్క బర్త్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 15 నుంచి 40 రోజుల లోపల మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ తగిన సమాచారాన్ని మీరు గ్రామ కార్యదర్శికి కనుక అందజేస్తే ఆ గ్రామ కార్యదర్శి మీ యొక్క పిల్లల బర్త్ రిజిస్టర్లో ఎంటర్ చేసి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్తో మీరు కనుక మళ్ళీ మీ సేవా కేంద్రానికి వెళ్తే అప్పుడు వాళ్ళు మీకు మీ సేవా కేంద్రం ద్వారా ఒక బర్త్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీకు ఆధార్ కార్డు అనేది దింపడం జరుగుతుందండి. ఓకే గైస్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ నచ్చిందనుకుంటే సీఫాక్స్ ఎంటర్టైనర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి, మరింత రీచ్ పెరుగుతుంది.